సో గైస్ నేను అమర్ ప్యాలెస్లోనే చూడండి విగ్రహం అయితే చూశాను. కొంచెం భయంగా కూడా ఉన్నాయి గాయస్, భయం కూడా అవుతుంది ఎందుకంటే ఒక్కరే ఉంటే. నైట్ అయింది ఆల్రెడీ, బంద్ టైము. చూడండి ఈ కుక్క వచ్చినప్పటి నుంచి మనం పడిపోతాం. ఓవరాల్ సౌండ్ కూడా భయం అవుతుంది. సో గాయస్ లెట్స్ గో. చూడండి గాయస్ కోటలు అయితే ఎలా ఉన్నాయో. మీరు కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు రండి, తర్వాత నైట్స్లో చూసుకోండి. గ్యాంగ్ ఉన్నప్పుడు రండి గాయస్, ఒంటరిగా అయితే రావద్దు. కొంచెం భయం కూడా అవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద కోట్లు మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చూడం కాబట్టి. సో నైట్స్ భయం కూడా అవుతుంది, ఎక్కువ ఉన్నప్పుడు రండి. నేను ఒక్కనే ఉన్నా కదా, చిన్న కుక్కలు కానీ పావురాలు కానీ ఏం సౌండ్ చేసినా మస్తు భయం అవుతుంది. అలాగే ఆ గుహల్లోకి చూస్తే ఏ దయ్యాలు భయాలు ఉన్నాయి అన్నట్టు భయం అవుతుంది. సో టేక్ కేర్ గ్యాస్, హ్యావ్ ఏ సేఫ్ ట్రావెల్. చూడండి ఇక్కడ మనకి మార్నింగ్ పొప్పెట్ షో పెట్టారు కదా, అలాంటిదే మార్నింగ్ అయితే చేస్తారనుకుంటా. సో పదండి. వాటిల్లో వాళ్ళకు వండి ఫుడ్ అయితే పెట్టేవాళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక మన ఊళ్ళలో 1000 మందికి వస్తుంది మాకు ఫుడ్ ఇది. సో గాయస్ అమీర్ ప్యాలెస్లో మనకు తిరుగుతున్నాక గ్యాలరీలో ఒకటి ఇది కనిపించింది చూడండి. ఇదే ఎంత పెద్దగా ఉందో చూసారా, ఒక 1000 మందికి ఉండే సరిపోయేంతలా ఉంది గాయస్. వీటిలోనే వాళ్ళ బట్టలకు కూడా ఉండేవారేమో అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. చూడండి ఎంత పెద్ద, మన దిక్కేమంటాం కడాయి బాండీలు అంటారు కదా, చూడు ఎంత పెద్ద బాండీలో. సో ఇవైతే టన్నల్స్ అంట గాయస్. ఇక్కడ మనకు టన్నల్స్ అని ఉంది. సో ఈ టన్నల్స్ తప్పించుకోవడానికి కానీ వాళ్ళ రాజ్యాలకైతే తెలుస్తుంటాయంట. సో మనం బాహుబలిలో చూసినట్టు టన్నెల్స్లో నుంచి వెళ్తే రాజకోటకి డైరెక్ట్గా ఉంటాయి కదా, అలా ఇవి అయితే టన్నెల్స్ అంట. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కో టన్నెల్స్ ఉంటాయి అంటే లోపల నుంచి గ్యాస్ టన్నెల్స్ ఉంటాయి కదా. సో మొత్తం భూమి లోపల నుంచి ఉంటాయి. సో ఇవైతే చూడండి, ఇవైతే ఉండడానికి పెట్టినాయి అనుకుంటున్నాను. ఆర్ట్ గ్యాలరీ, ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీస్. ఇవన్నీ మీరు మార్నింగ్ వస్తే చూడొచ్చు గైస్. ఇప్పుడు మేము లేట్ అయిపోయింది కదా, సో మనకు లేదు. సో గైస్ ఇదే
మీరైతే కొంచెం మార్నింగే కొంచెం 5కి అలా వచ్చేసేయండి, 4 or 5కి. సో అప్పుడు మీరు లైట్ ఉన్నప్పుడు చూడొచ్చు, అలాగే లైట్ పోయినాక లైటింగ్లో కూడా చూడు. చాలా బాగుంటుంది ఇదైతే చూడడానికి. చాలా పెద్దవి గైస్ కోట్లు. అసలు ఎలా నడిచేవాళ్ళు రాజులు. ఇలాంటి ఇంత పెద్ద కోటలు కట్టుకున్నారు. మనం 2 BHK 3 BHK అంత ఫీల్ అయిపోతాము. మన 2 BHK ఇలా వాష్రూమ్లో ఒక 1% కూడా ఉండదు గైస్. అంత పెద్దవి ఇవి, అంత పెద్ద కోట్లు చూడండి. నైట్ ఇక్కడికి వచ్చి ఎవరన్నా రూట్ మర్చిపోయి వాళ్ళు క్లోజ్ అయిపోతే మాత్రం కష్టమే గైస్. భయస్తుడు అయితే చచ్చిపోతాడు పక్క. అంత అంటే ఇంత పెద్ద కోట్లు కదా, చాలా ఉంటాయి. సో గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, అప్పట్లో అది తీసుకెళ్ళడానికి వాడే నాది. సో గ్యాస్ కోటలు అయితే చూడండి. ఇక్కడ SBI బ్యాంక్ కూడా ఉంది గ్యాస్. వావ్ 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 వావ్, ఎంత చెప్పినా తక్కువ గ్యాస్, అంత బాగుంది చూడండి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ వెన్ యూ కమ్స్ హియర్. సో గ్యాస్, డెఫినెట్లీ ఒకసారి అయితే జైపూర్కి అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకు జైపూర్ కూడా కనిపిస్తుంది. సో గ్యాస్ చూడండి కోటలు అయితే ఎలా ఉన్నాయో, చాలా అమేజింగ్ గ్యాస్. మీరైతే పక్కా జైపూర్ అయితే రండి. బడ్జెట్ ట్రిప్ కావాలంటే నేనైతే మీకు బడ్జెట్ కూడా చెప్పేస్తాను, ఎంత అవుతుంది ఏంటని కామెంట్ చేసి అడిగేయండి. బడ్జెట్ ట్రిప్స్ కూడా చెప్పేస్తాను. సో ఈ అఫీషియల్ గైడ్స్ ఎన్ని ఉన్నాయండి, వీటి గురించి సపరేట్ వీడియో చేస్తాను దానికోసం కూడా. సో సో గ్యాస్, కోట్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేను చెప్పడమే ఉంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా. మస్ట్ విజిట్ గైస్. చూడండి, ఇక్కడికి వస్తే కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వచ్చేయండి, మీరు రోజు చూసుకొని.